యా హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండా. మీకు ఆల్రెడీ ఒక 2 to 3 days బ్యాక్ అనౌన్స్ చేశాను కదా, పైథాన్ ఫర్ డెవాప్స్ ఇంజనీర్స్ ఫ్రీ సిరీస్ మన ఛానల్లో స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ ఫ్రీ సిరీస్. ఓకే, మీకు ఈ సిరీస్ మీకు డైలీ అంటే వీక్లీ ఒక అట్లీస్ట్ నేను ఫైవ్ ఫైవ్ 5 days అంటే 5 వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. 5 వీడియోస్ మీకు కంటిన్యూస్గా మీరు మన ఛానల్ని క్లోజ్గా సబ్స్క్రైబ్ చేసుకొని క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉంటే వీడియోస్ వస్తూ ఉంటాయి. మీకు పైథాన్కి సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది. సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి మన ఛానల్లో ఆ ప్లేలిస్ట్లోనే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఆ ప్లేలిస్ట్లోనే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీరు కానీ ఈ సిరీస్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రాపర్గా మీరు ఒక స్ట్రక్చర్, ఒక పైథాన్ అనేది మనకి ఒక స్ట్రక్చర్డ్ ఓరియంటెడ్లో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫండమెంటల్ నుంచి అడ్వాన్స్డ్ వరకు బాగా నేర్చుకొని రెగ్యులర్ స్క్రిప్ట్స్ ఆటోమేషన్ అంతా మనం డెవాప్స్ టూల్స్, నేను మెయిన్ టార్గెట్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్లో డాకరు, క్యూబర్నెటీస్, ఈవెన్ జిన్కిన్స్, ఏడబ్ల్యూఎస్లో కొన్ని సర్వీసెస్ అన్నిటిని పైథాన్ ద్వారా ఆటోమేట్ చేయడం. నాకున్నటువంటి 9 years ఎక్స్పీరియన్స్లో నేను ఏ పైథాన్ స్క్రిప్ట్స్ రాసుంటాను, అటువంటి స్క్రిప్ట్స్ అన్ని మనం డిస్కస్ చేస్తాం. కానీ స్టార్టింగ్ కొన్ని రోజుల వరకు మీకు అందరికీ నేను ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా బిల్డ్ చేయాలి. అసలు పైథాన్ అంటే ఏంది, దాంట్లో ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి, అవన్నీ మనం ఇన్ డీటెయిల్డ్ డిస్కస్ చేసిన తర్వాత స్క్రిప్టింగ్ స్టార్ట్ చేస్తాం. ప్రతి కాన్సెప్ట్ ప్రాక్టికల్గా రియల్ టైం ఓరియంటెడ్ ఉంటుంది. మీరు ఎక్కడ ప్రాక్టికల్గా అంటే ఈవెన్ థియరీ క్లాస్ చెప్పేటప్పుడు కూడా మీకు ఈజీగా డయాగ్రామెటికల్గా రిప్రజెంట్ చేసి ఈజీగా అర్థమయ్యేటట్టు కవర్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే, మీరు ఈ కోర్స్ నేర్చుకోవాలనంటే, మీరు కమాన్ గైస్, ఈ కోర్సుగా నేర్చుకోవాలనంటే మినిమం నీకు ల్యాప్టాప్ ఆపరేటింగ్, నీ సిస్టమ్ ఆపరేటింగ్ అని తెలిస్తే చాలు. యూ నో నీడ్ ఎనీ సి లాంగ్వేజ్, జావా, పైథాన్, సారీ .NET, వేరే లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు సి లాంగ్వేజ్, C++, ఆల్రెడీ జావా ఏదన్నా బ్యాక్గ్రౌండ్ ఫండమెంటల్స్ తెలుసునంటే అది ఒక యాడ్ ఆన్ లాగా యాడ్ అవుద్ది అంతే. నీకు అది కొంచెం బెనిఫిట్ ఉంటుంది అనమాట. సింటాక్సెస్ అర్థం చేసుకోండి, నేను చెప్పే లాజిక్స్. కానీ మీకు ఈ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ తెలియకపోయినా నో ప్రాబ్లం. నా సెషన్స్ మీరు డే 1 నుంచి ప్రాపర్గా కానీ మీరు క్లియర్గా కానీ అటెండ్ అయితే మీకు ఎలా కావాలి, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి, ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే మనకి దీనికి సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంది. సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంది. ఓకే, మీరు నాకు 1 to 1 కానీ పింగ్ చేశారనుకో, ఓకే, ఇఫ్ ఆర్ పింగింగ్ మీ త్రూ 1 to 1 వాట్సాప్ కానీ పింగ్ చేస్తే 9676831734, దిస్ ఈజ్ మై నెంబర్. మీరు 1 to 1 కానీ పింగ్ చేస్తే నేను ఆ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను. మీకు డైలీ మెటీరియల్ మనం ఏవైతే డిస్కస్ చేసామో దానికి సంబంధించినటువంటి పాయింట్స్, ఏమైనా డౌట్స్ క్లారిఫికేషన్ అన్ని మనకు ఆ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ యూ కెన్ రీచ్ అవుట్ టు మీ. ఓకే, ఫైన్. మీకు ఎటువంటి ప్రీ రిక్విజిట్స్ అవసరం లేదు. బేసిక్ సిస్టమ్ ఆపరేటింగ్, కంట్రోల్ కంట్రోల్ తెలుసా, అంతే చాలు. ఓకే, పైథాన్ అలా చెప్తాను, బేసిక్ నుంచి చెప్తాను, డోంట్ వరీ. ఇంకొకటి వచ్చేసి, మీరు రెగ్యులర్గా అంటే నేను ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తానో నీట్గా ఆ వీడియోని ఫస్ట్ 1 or 2 times చూడండి. మీకు వీడియో అరౌండ్ 20 to 25 minutes ఉండొచ్చు. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ మళ్ళీ 5 minutes యాడ్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ నీట్గా నోట్స్ రాసుకోండి, క్లియర్గా నోట్స్ రాసుకోండి. ఎనీవే నేను కూడా నోట్స్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ChatGPT కానీ, గూగుల్ కానీ, ఏదో ఒక వెబ్సైట్స్, మంచి వెబ్సైట్స్ కానీ, ఓకే, ఎనీవే వెబ్సైట్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాను. ఇంకా ఈ పైథాన్ క్లాస్ సెషన్స్ అన్నీ మనం కొంచెం మిడిల్లో కొంచెం ఫండమెంటల్స్ అన్నీ అయిపోయిన తర్వాత చాట్ జీపీటీ చాట్ జీపీటీ యూస్ చేసి మనం ఎలా స్క్రిప్ట్స్ రాయాలి, నీకు అన్ని ఫండమెంటల్స్ నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు, వర్క్ చేసేటప్పుడు అంతా సింటాక్స్లు అన్ని బేసిక్ నుంచి ఎవరు రాయరు. గూగుల్లో ఎలా సెర్చ్ చేయాలి, చాట్ జీపీటీలో సెర్చ్ చేసి మనం కరెక్ట్ ప్రాంప్ట్ ఇచ్చి స్క్రిప్ట్లు ఎలా రాయాలో కూడా మీకు నేర్పిస్తానమాట ఈ సెషన్లో. ఓకే, ఇది ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ వెదర్ ఇట్ విల్ గో టు 30 days ఆర్ 50 days ఆర్ 60 days. ఓకే, నేను రెగ్యులర్ యాక్టివిటీస్ మేము ఏం చేస్తుంటాం ఆ క్లోజ్గా మానిటర్ చేసి ఆ యాక్టివిటీస్ అన్నిటిని మీకు డెలివర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. కానీ నేను డైరెక్ట్గా స్క్రిప్ట్ రాస్తే మీకు అర్థం కాదుగా. డైరెక్ట్గా నేను కాన్సెప్ట్ చెప్పకుండా డైరెక్ట్గా స్క్రిప్ట్స్ రాస్తే మీకు అర్థం కాదు కదా. పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. అంటే కొన్ని థియరీ కాన్సెప్ట్స్ మనకు కొంచెం తెలిసి ఉండాలి. బ్యాక్గ్రౌండ్ కానీ తెలుసుంటే మనం ఈజీగా స్క్రిప్ట్స్ రాసేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ మీకు వేరియబుల్స్ అంటే ఏంది, వేరియబుల్స్ అంటే ఏంది, అలానే డేటా టైప్స్ అంటే ఏంది, అలానే కంట్రోల్ స్టేట్మెంట్స్, అలానే డేటా స్ట్రక్చర్స్, లిస్ట్ అంటే ఏంది, టపుల్ అంటే ఏంది, ఇలా అంటే కొన్ని ఫండమెంటల్స్. మన పైథాన్లో కామెంట్స్ని ఎలా డిఫైన్ చేయాలి, పైథాన్ సింటాక్స్ ఎలా ఉంటుంది, బేసిక్ ప్రోగ్రామ్స్ ఎలా రాయాలా, ఇటువంటి ఫండమెంటల్స్ అన్నీ బిల్డ్ చేసిన తర్వాత మనం డైలీ చేసేటువంటి యాక్టివిటీస్ స్క్రిప్ట్స్ రాయడం స్టార్ట్ చేస్తాం. ఇది ఎస్పెషల్లీ ఫర్ డెవాప్స్ ఇంజనీర్స్ గైస్. ఈవెన్ నువ్వు టెరాఫామ్ యూస్ చేసి ఇన్ఫ్రాన్ ఎలా ఆటోమేట్ చేస్తావు, ఫర్ ఎగ్జాంపుల్ EC2 మిషన్ లాంచ్ చేయాలా, టెరాఫామ్ స్క్రిప్ట్ యూస్ చేసి EC2 మిషన్ లాంచ్ చేస్తావు. అలానే పైథాన్తో, విత్ హెల్ప్ ఆఫ్ పైథాన్ ఆల్సో యూ కెన్ డూ సమ్ ఇన్ఫ్రా ఆటోమేషన్, యూ కెన్ డూ
సమ్ ఇన్ఫ్రా ఆటోమేషన్. అవన్నీ మీకు ఈ సెషన్స్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్గా ఉంటే ఈ సెషన్స్ యూట్యూబ్లో చూడాలి. ఓకే, రికార్డింగ్స్ మీకు ప్రాపర్గా అప్డేట్ అవ్వాలా, గ్రూప్ లేదని మీకు డౌట్స్ డిస్కస్ చేయాలంటే యూ కెన్ రీచ్ అవుట్ టు మీ త్రూ వాట్సాప్. నా వాట్సాప్ నెంబర్ మీకు ఇంతకుముందు మెన్షన్ చేశాను. అలానే మన డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఓకే, మీకు ఏ డౌట్ ఉన్నా కానీ యూ కెన్ రీచ్ అవుట్ టు మీ ఫర్ దిస్ రిగార్డింగ్ దిస్ కోర్స్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ఫస్ట్ సెషన్ కదా ఇది. అసలు జస్ట్ ఈ థియరీ ఏంటంటే మనం టైప్ చేసి ప్రతిదీ టైప్ చేస్తే హాఫ్ అన్ అవర్ క్లాస్ ఏమవుద్ది, 1 అవర్ 1.5 అవర్ అయిపోద్ది. కానీ కోడింగ్ వరకు లైవ్లో రాస్తాను. థియరీ వరకు మనకి మీకు అర్థమయ్యే విధంగా డయాగ్రామెటికల్గా రిప్రజెంట్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాం గైస్. ఓకే, మన సబ్స్క్రైబర్లకి, మనకి ఎవరైతే మనల్ని ట్రస్ట్ చేశారో వాళ్ళందరికీ నేను ఫ్రీ కంటెంట్ ఇవ్వడానికి పైతాను చాలా ఎఫర్ట్స్ పెట్టాను. ట్రై టు అండర్స్టాండ్. ఓకే, చాలా ఎఫర్ట్స్ పెట్టాను. ఈ మెటీరియల్ అంతా మీకు మన గ్రూప్లో షేర్ అవుతూ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్లో వస్తుంది. డోంట్ మెన్షన్ ప్లీజ్ షేర్ దిస్ డాక్యుమెంట్ ఇన్ ద కామెంట్స్. అట్లా మీకు కామెంట్స్లో మీకు ఈ సెషన్స్ నచ్చుతున్నాయి, ఇంట్రెస్టెడ్, బాగా అండర్స్టాండబుల్ ఫార్మేట్లో అంటే కరెక్ట్గా ప్రాపర్గా మేము బిల్డ్ చేస్తున్నాం అని మీకు ఏదైనా అనిపిస్తే ఖచ్చితంగా మీరు మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే మన ఛానల్ చాలా హెల్ప్ అవుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కానీ పైథాన్ నేర్చుకుంటున్నా, ఓకే, డెవాప్స్ ఇంజనీర్స్కి పైథాన్ ఎంత ఇంపార్టెన్సో నాకు తెలుసు. ఈవెన్ షెల్ స్క్రిప్టింగ్ మీకు వచ్చినా కానీ పైథాన్ వచ్చా అని అడుగుతారు అనమాట. వాళ్ళ ప్రాజెక్ట్లో పైథాన్ ఆటోమేషన్ చేసే ఇంజనీర్ కావాలి. ఓన్లీ పైథాన్ నేర్చుకుని కూడా జాబ్స్ కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆటోమేషన్. ఓకే, దట్ ఈస్ ద మై రీజన్. సిన్సియర్గా ప్రిపేర్ అవుదాం. సిన్సియర్గా మీకు కంటెంట్ డెలివర్ చేస్తాను. మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ఏ డౌట్ ఉన్నా కానీ మీరు గ్రూప్లో కానీ వాట్సాప్ గ్రూపులు కానీ పింగ్ చేసినప్పుడు లేదా 1-to-1 నాకు పింగ్ చేసినా కానీ ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ. ఎందుకంటే ఐఎమ్ టీచింగ్ డెవాప్స్ గైస్. ఐఎమ్ టీచింగ్ డెవాప్స్నా. డెవాప్స్ టీచ్ చేసేటప్పుడు ఈ స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవ్వాలా, ఎలా అయినా హెల్ప్ అవ్వాలా. వాళ్ళతో పాటు మన సబ్స్క్రిప్షన్, మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తుంటారో వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వడానికి పైథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ డే కాబట్టి ఇవన్నీ డిస్కస్ చేశాను. ఓకే, నెక్స్ట్ వీడియో నుంచి మీకు ఓన్లీ ప్రాపర్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సెషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఫైన్. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ ఎ పైథాన్. పైథాన్ ఈజ్ ఎ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ ఈజ్ ఎ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వాట్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ విల్ అండర్స్టాండ్ ఇన్ ద సోన్. ఓకే ఫైన్. ఇక్కడ ఈ థియరీ అంతా చదవాలని అంటే మీకు కన్ఫ్యూజన్గా అంటే ఈ పాయింట్స్ అన్ని గుర్తుండవు కాబట్టి నేను సింపుల్గా, ఓకే, పైథాన్ ఈజ్ అ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1991. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1991. డయాగ్రామెటికల్గా కాన్సెప్ట్ చెప్పేదానికి ట్రై చేస్తాను. వెదర్ ఇట్ ఈస్ ఎ డెవాప్స్, వెదర్ ఇట్ ఈస్ ఎ జావా, వెదర్ ఇట్ ఈస్ ఎ పైథాన్. డయాగ్రామెటికల్గా అయితే మీకు హెల్ప్ అవుతుంది లాంగ్ రన్లో హెల్ప్ అవుతుంది. ఓకే ఫైన్. నెక్స్ట్, ఎవరు డెవలప్ చేశారు ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని? గైడో వ్యాన్ రోసన్. ఓకే, యూ కెన్ ప్రొనౌన్స్ ఇట్ కరెక్ట్లీ. ఓకే, దిస్ ఇస్ ద సైంటిస్ట్ నేమ్ హూ డెవలప్డ్ దిస్ పైథాన్ ప్రోగ్రామింగ్. నెక్స్ట్, ఎందుకని ప్రతి ఒక్కరు పైథాన్కి రావాలి, పైథాన్ నేర్చుకోవాలి, పైథాన్ చాలా ఇంపార్టెంట్ కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని అంటే, ఓకే, ఇట్ ఈస్ క్లియర్ సింటాక్స్ అంటే ప్రాపర్ సింటాక్స్ ఉంటుంది. నువ్వు రాసినటువంటి కోడ్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు, అండర్స్టాండబుల్ వేలో ఉంటుంది. ఇఫ్ యూఆర్ గో అండ్ లర్న్ ద జావా, బికాస్ ఐఎమ్ ఫ్రమ్ ద జావా బ్యాక్గ్రౌండ్, ఐఎమ్ ద జావా డెవలపర్. ప్రీవియస్లీ ఐ వాజ్ ద జావా డెవలపర్. ఐ నో ద కాంప్లెక్సిటీ ఆఫ్ రైటింగ్ ద కోడ్. Okay, but Python is easily understandable. It is easily understandable and it is high level programming language. You can easily write a code, no problem, without any issue. Okay, next, Python syntax is straightforward, guys. ఎక్కడ కాంప్లెక్సిటీస్ ఉండవు, స్ట్రైట్ ఫార్వర్డ్ అంతే. ఒక ఐ విల్ షో ప్రాక్టికల్గా మీకు వచ్చినప్పుడు ఐ విల్ షో వాట్ ఈస్ దిస్. జనరల్గా మార్కెట్లో మనకి చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకే, మీరు మార్కెట్లో చూసుంటారు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఓకే, అలానే పైథాన్ అని, ఓకే, అలానే డాట్ నెట్, ఓకే, అలానే సి లాంగ్వేజ్, C++, ఓకే, ఇలా మల్టిపుల్ గో లాంగ్వేజ్, ఆర్ లాంగ్వేజ్, ఇలా మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వస్తారు. ఓకే, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఏ ప్రోగ్రామ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగులో మాట్లాడుతున్నాను, లేదంటే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, ఓకే, లేదంటే తమిళ్లో మాట్లాడాను, లేదంటే కన్నడంలో మాట్లాడాను. ఎలా మాట్లాడినా బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ ఏంది? ఓకే, ఎలా ఉన్నారు అని అంటాను తెలుగులో, హౌ ఆర్ యూ అంటారు ఇంగ్లీష్లో, తమిళ్లో ఏదో యూస్ చేస్తారు, కన్నడంలో ఏదో యూస్ చేస్తారు. కానీ బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ ఏంది? ఎలా ఉన్నారంటే బ్యాక్గ్రౌండ్ అంతా ఒకటే కదా. అంతే. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కానీ బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ ఒకటే గైస్. బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ ఒకటే. సింటాక్స్ చేంజ్ అవుతుంటుంది. ఇక్కడ మాట్లాడే విధానం వేరు, ఇక్కడ మాట్లాడే విధానం వేరు, ఇక్కడ మాట్లాడే విధానం వేరు. కానీ ఇక్కడ మాట్లాడే విధానం వేరు, ఇక్కడ రాసే కోడ్ వేరుగా ఉంటుంది, ఇక్కడ రాసే కోడ్ వేరుగా ఉంటుంది. కానీ ఫైనల్ అవుట్పుట్ మాత్రం కామన్. ఫైనల్ అవుట్పుట్ మాత్రం కామన్. ఓకే, సింటాక్స్ వేరు ఉంటుంది అనమాట అంతే. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ పర్పసెస్ కోసం డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి మార్కెట్లో. కానీ
పైథాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పైథాన్ని ఎక్కడ యూస్ చేస్తాం? పైథాన్ అనేది ప్రశాంత్, నాకు కొంతమంది డెవలప్మెంట్లో డెవలప్మెంట్కి పోవాలంటే పైథాన్ నేర్చుకున్నారు, స్క్రిప్టింగ్ పోవాలంటే పైథాన్ నేర్చుకోమంటున్నారు, మిషన్ లెర్నింగ్ పోవాలంటే పైథాన్ నేర్చుకోమంటున్నారు. అసలు మనం డెవాప్స్ ఇంజనీర్స్ ఏమి నేర్చుకోవాలి పైథాన్లో? ఎంతవరకు నేర్చుకోవాలా, ఏమి నేర్చుకోవాలని చెప్తాను మీకు. అంటే ఏ పార్ట్లో మనం ఉన్నామని. ఓకే, ఫైన్. దిస్ ఈస్ ద ఇంట్రో ఆఫ్ పైథాన్ గైస్. నెక్స్ట్ సమ్ కీ ఫీచర్స్ గైస్. సమ్ కీ ఫీచర్స్. ఓకే, పైథాన్ ఫీచర్స్. ఓకే, ఇక్కడ ఈ థియరిటికల్గా డిస్కస్ చేయడం కొంచెం డిఫికల్ట్ కాబట్టి ఏదైతే థియరీ ఉందో దానికి సంబంధించినటువంటి డయాగ్రామ్ మీకోసం, దానికి సంబంధించినటువంటి డయాగ్రామ్. ఓకే, ఈ మెటీరియల్ మీకు మన గ్రూప్లో వస్తుంది, వాట్సాప్ గ్రూప్లో. మనకు వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను. ఓకే, ఫైన్. పైథాన్ ఈజీ సింటాక్స్ గైస్. ఈజీ. పైథాన్లో నువ్వు కోడ్ రాయడం అంటే చాలా సింపుల్ కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. నేను ఫర్ ఎగ్జాంపుల్ జావాలో జస్ట్ ఇంతకు ముందు అయితే, ఇప్పుడంటే వచ్చేస్తున్నాయి కొత్త వర్షన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హల్లో వరల్డ్ ప్రోగ్రామ్ రాయాలనుకో, క్లాస్ డెమో. ఇఫ్ ఆర్ ఫ్రమ్ జావా బ్యాక్గ్రౌండ్ యూ విల్ అండర్స్టాండ్, ఆర్ ఎల్స్ లీవ్ ఇట్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఫుల్గా రాయలేదు, స్ట్రింగ్ ఆర్గ్స్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే, ఇంతకుముందు నేను జావా కూడా చెప్పేవాడిని. ఇలా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, హల్లో వరల్డ్ రాయాలంటే హల్లో వరల్డ్ అనే మెసేజ్. ఓకే, ఇలా హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్, సిక్స్త్ లైన్, 7 లైన్స్. అంటే కాంప్లెక్సిటీ ఎక్కువ, ఒక సింగిల్ లైన్ కోడ్ రాయాలన్నా. కానీ పైథాన్లో అయితే జస్ట్ ప్రింట్ అని చెప్పేసి హలో వరల్డ్ అని ఇస్తే చాలు. ఏది ఈజీ మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో. విచ్ వన్ ఈజ్ బెటర్? దిస్ ఈజ్ ద జావా కోడ్, దిస్ ఈజ్ ద పైథాన్ కోడ్. అంటే ఈజీగా ఉంటుంది చాలా. సింటాక్స్ అనేది యూజర్ ఫ్రెండ్లీ. సింటాక్స్ అనేది మనకి యూజర్ ఫ్రెండ్లీ. యూజర్ ఈజ్ అనేది కూడా ప్రోగ్రామర్ చాలా ఈజీగా రాసేయచ్చు వితౌట్, అంటే మీకు బేసిక్స్ తెలుసున్నా చాలు, అంతేగాని కాంప్లెక్సిటీ ఉండదు మనకు పైథాన్లో. చాలా వరకు బెటర్ అనమాట. నేను ఈవెన్ జావా డెవలపర్ అయినా కానీ నేను ఎందుకు పైథాన్ రికమెండ్ చేస్తున్నానంటే, ఓకే, ఈవెన్ జావా ఈజ్ ఫర్ వెబ్ అప్లికేషన్స్కి పర్ఫెక్ట్ గైస్. వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి పైథాను, స్క్రిప్టింగ్ అయితే అసలు ఎక్సలెంట్. ఓకే, ఈజీ సింటాక్స్. అలానే దిస్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దిస్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, నువ్వు 100 లైన్స్ కోడ్ రాసావు అనుకో, 100 లైన్స్ కోడ్ రాస్తే ఈచ్ లైన్ రీడ్ చేస్తుంది. ఈచ్ లైన్ రీడ్ చేసి కంపైల్ డీబగింగ్ చేసి మొత్తం ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్ప్రిటేషన్. మనం జావాలో ఒక కోడ్ రాసామనుకో, జావా కోడ్, దీన్ని ఏం చేయాలా? కంపైల్ చేయాలా. కంపైల్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటర్ప్రిటేషన్ ఫేస్కి వెళ్తుంది. ఫైనల్గా నీకు మిషన్ అండర్స్టాండబుల్ ఫార్మేట్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఏముంటుంది? కంపైలర్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? ఇంటర్ప్రిటర్ ఉంటుంది. ఓకే, జేవిఎం అంటాం మనం టెక్నికల్గా. జావాలో అయితే జేవిఎం అంటాం. ఓకే, ఇంటర్ప్రిటర్ ఏమంటాం? జేవిఎం. కానీ పైథాన్ ఈజ్ ఏ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ విల్ రీడ్ ద ఎంటైర్ కోడ్ లైన్ బై లైన్ అండ్ ఇట్ ఈస్ ఈజీలీ కన్వర్టెడ్. ఓకే, ఫైన్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫైన్, ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్. అంటే నువ్వు లైబ్రరీస్ని ప్రాపర్గా కానీ యూస్ చేయడం కానీ తెలిస్తే, లైబ్రరీస్ని కానీ ప్రాపర్గా కానీ యూస్ చేయడం కానీ తెలిస్తే అసలు కోడ్ అంతా ఉంటుంది అనమాట ఆల్రెడీ. అంటే ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్ అంటే మనకి పైథాన్ యూస్ చేయడం వల్ల ప్రీ డిఫైన్డ్ కోడ్, అంటే ఆల్రెడీ రాసేసి ఉంటారు కోడ్ అంతా దాంట్లో లైబ్రరీస్లో. ఆ లైబ్రరీస్ని ప్రాపర్గా మనం యూటిలైజ్ చేయడం వస్తే చాలు. ఇప్పుడు బోటో 3 మాడ్యూల్, ఆ మాడ్యూల్ గురించి నీకు తెలుసుకోనుండి ఎక్కడ, ఇప్పుడు ఓఎస్ మాడ్యూల్, ఇట్లా మల్టిపుల్ మాడ్యూల్స్ ఉంటాయి. ఆ మాడ్యూల్స్ ప్రీ డిఫైన్డ్ లైబ్రరీ కానీ నీకు కానీ తెలిస్తే చాలా ఈజీ కోడ్ రాయడం, చాలా ఈజీ అనమాట. ఓకే, ఫైన్. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఇఫ్ యూ ఆర్ సీయింగ్ హియర్, ఇట్ ఈస్ ఏ క్రాస్ ప్లాట్ఫామ్. క్రాస్ ప్లాట్ఫామ్ అంటే ఏందనంటే, నువ్వు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో రాసావు, విండోస్లో రాసిన, ఓకే, లైనెక్స్లో రాసిన, లేకుంటే మ్యాక్, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో రాసినా కానీ నీ కోడ్ రన్ అవుతుంది. అంటే పైథాన్ ఈస్ సపోర్టింగ్ ఫర్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. పైథాన్ ఈస్ ఏ క్రాస్ ప్లాట్ఫామ్. పైథాన్ ఈజ్ ఏ క్రాస్ ప్లాట్ఫామ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దట్ మీన్స్ యూ కెన్ ఆపరేట్ యువర్ అప్లికేషన్ ఇన్ a different type of operating systems also. And one more important guys, very very important if you are going for the interview. Okay, one more important concept, one more important feature if you are seeing here. Okay, Python is a object oriented programming language. Python is a, మీరు జావా బ్యాక్గ్రౌండ్ కానీ అయితే ఆబ్జెక్ట్, వాట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్? జావాలో మనకి 8 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఓకే, క్లాసు, ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, మెసేజ్ పాసింగ్, డైనమిక్ బైండింగ్, అలా. ఓకే, ఎన్క్యాప్సులేషన్, అట్లా. పైథాన్ ఈజ్ ఆల్సో సపోర్టింగ్ ఊప్స్ కాన్సెప్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ విల్ డిస్కస్ దిస్ ఇన్ ద కమింగ్ సెషన్స్. ఊప్స్ కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్. ఓకే, ఇట్ ఈస్ సపోర్టింగ్ ఊప్స్ కాన్సెప్ట్. అంటే ఒక కోడ్ అనేది ఆర్గనైజ్డ్ వేలో ఉంటుంది. ఒక ఆర్గనైజేషన్ అంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ రీయూజబుల్ కోడ్, ఇన్హెరిటెన్స్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేస్తాం.
ఇన్హెరిటెన్స్ గురించి, మనకు స్క్రిప్టింగ్లో ఎక్కడ హెల్ప్ అవుతుంది, కోడ్ని మళ్ళీ రాసిన కోడ్ని మళ్ళీ రాయకుండా ఎలా చూసుకోవాలి, అవన్నీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ ద్వారా డిస్కస్ చేస్తాం. క్లియర్ గైస్? ఎందుకనంటే థియరీ మీకు బోర్గా ఉండొచ్చు, కానీ మీకు మైండ్ సెట్ ట్యూన్ అవ్వడానికి నేనేం చేశాను, డయాగ్రామెటికల్గా. ఓకే, పైథాన్ ఈజ్ అ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1991, డెవలప్డ్ బై దిస్ పర్సన్, అండ్ ఇట్ ఈస్ క్లియర్ అండర్స్టాండబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తా వస్తారు. వాట్ ఈస్ పైథాన్ అన్నప్పుడు అట్లీస్ట్ నువ్వు బేసిక్ టర్మ్ అన్న చెప్పగలగాల. వై యు ఆర్ గోయింగ్ ఫర్ పైథాన్ అంటే టెల్ దెమ్ ఇట్ ఈస్ ఈజీ సింటాక్స్, ఇట్ ఈస్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వీ హ్యావ్ ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్, ప్రీడిఫైన్డ్ కోడ్ ఈస్ huge compared to other programming languages. It is a cross platform. It is a cross platform. Okay, even it is supporting object oriented principles also. Now you guys are clear what is Python, at least theoretically. Yes or no? Please మీకు మేము పెట్టినటువంటి ఎఫర్ట్స్, మేము డయాగ్రామ్స్ తీసుకొచ్చి మీకు ముందు ప్రజెంట్ చేసినటువంటి ఎఫర్ట్స్ మీకు ఎక్కడన్నా సింగిల్ పాయింట్ కానీ హెల్ప్ అవుతుందంటే, ఎందుకంటే మనం ఫ్రీ ఆఫ్ కంటెంట్తో డెలివర్ చేస్తున్నాం, మీకు ఎక్కడన్నా సింగిల్ పాయింట్ హెల్ప్ అయిందనంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి, ఓకే, ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, ఓకే, మీరు నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలనంటే మన బెల్ ఐకాన్ కానీ ప్రెస్ చేస్తే ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ వస్తుంది గైస్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మెటీరియల్కి సంబంధించి అయినా. అలానే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కానీ ప్రిపేర్ అవుతుంటే ప్లీజ్ హెల్ప్ దెమ్. ఎందుకంటే నేను సెల్ఫ్ స్క్రిప్టింగ్ సిరీస్ కూడా చేశాను. సెల్ఫ్ స్క్రిప్టింగ్ సిరీస్ కాదు అది, లైవ్ క్లాస్ వీడియోస్ పోస్ట్ చేశాను యూట్యూబ్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. లైవ్ క్లాస్ సిరీస్ లాగా చేయలేదు అది. ఓకే, అక్కడ నేను ఏంటంటే రియల్ టైంలో యూస్ చేసే స్క్రిప్ట్స్ మ్యాక్సిమం కొన్ని చెప్పలేకపోయాను, కానీ పైథాన్ నేను సిరీస్ చేయాలని నా మైండ్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ చాలా నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని డెలివర్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ మీ సైడ్ నుంచి సపోర్ట్ ఏమి ఉండాలి? సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అంతవరకు సపోర్ట్ చేస్తే చాలు. కామెంట్ మాత్రం మెన్షన్ చేయండి, ఆర్ యూ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు లుకింగ్ ఫర్ నెక్స్ట్ వీడియో, నెక్స్ట్ సెషన్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఓకే, అటువంటి కామెంట్స్ మాత్రం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే ఫైన్. నెక్స్ట్, పైథాన్ అనేది మల్టిపుల్ డొమైన్స్లో యూస్ చేస్తాం. ఓకే, మల్టిపుల్ డొమైన్స్ అంటే వెబ్ డెవలప్మెంటు, మిషన్ లెర్నింగు, ఆటోమేషను, స్క్రిప్టింగు, ఓకే, గేమ్స్ని డెవలప్ చేయడానికి, ఏదైనా సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి, ఇలా మీరు ఈ థియరీ పాయింట్స్ చెప్పామనుకో మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ డిస్కసింగ్ దీస్ థియరీ పాయింట్స్, ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? రేపు మర్చిపోతాం మనం, ఎవరైనా అంతే, మీరైనా అంతే, మేమైనా అంతే. ఎవ్రీ వన్ నీడ్ టు రివైజ్ మల్టిపుల్ టైమ్స్. అందుకని మన డెవాప్ సెషన్స్ కూడా ప్రతి కాన్సెప్ట్ని నేను ఈవెన్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో, ఇఫ్ యూఆర్ ఫ్రమ్ డెవాప్స్ బ్యాక్గ్రౌండ్, 1 minute గైస్. లైనెక్స్ అనేది అందరికి కామన్ కదా. లైనెక్స్ అనేది అంటే డెవాప్స్ ఇంజనీర్సే కాదు, ఈవెన్ ఇఫ్ యూఆర్ ఫ్రమ్ డెవలప్మెంట్ జావా బ్యాక్గ్రౌండ్ ఆల్సో, ఇఫ్ యూఆర్ ఫ్రమ్ క్యూఏ బ్యాక్గ్రౌండ్ ఆల్సో, ఓకే, మీకు లైనెక్స్ కమాండ్స్ చాలా ఇంపార్టెంట్. ఇలా నేను కొత్తగా బ్యాచ్లో, అంటే మన వెబ్సైట్లో కూడా వచ్చేస్తుంది, ఈవెన్ గ్రూప్స్లో కూడా షేర్ చేస్తున్నాను. ఓకే, కొత్త బ్యాచ్లో ఏం చేస్తున్నాం అంటే ప్రతి టాపిక్కి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ సపరేట్, ప్రతి టాపిక్కి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ సపరేట్గా ఉంటాయి అనమాట. 1 second గైస్, ఐఎమ్ ఓపెనింగ్ వన్ ఫైల్. అలౌ మీ 1 second. ఎస్. ఓకే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎసెన్షియల్ కమాండ్స్ రిలేటెడ్ టు ఫైల్ సిస్టమ్స్. ఓకే, ఎందుకనంటే నేను పైథాన్ కోర్స్ చెప్పేటప్పుడు లైనక్స్ వచ్చి ఉండాలి, మీకు గిట్ అండ్ గిటప్ తెలిసి ఉండాలి, అలానే డాకర్ క్యూబర్నెటీస్ ఐడియా ఉండాలి, జెన్కిన్స్ ఐడియా ఉండాలి, ఏడబ్ల్యూఎస్ కొన్ని సర్వీసెస్ ఐడియా ఉండాలి. ఇవన్నీ తెలుసుంటే మీకు విత్ ఇన్ ఏ మంత్లో ఆటోమేషన్ స్టార్ట్ అవుద్ది. ఫండమెంటల్స్ బిల్డ్ చేస్తాం. ఓకే, మీకు ఆల్రెడీ తెలుసుంటే నో ప్రాబ్లం. చూడండి, ఎసెన్షియల్స్ ఆఫ్ లైనక్స్. ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలా, ఎలా డిస్ప్లే చేసే మెకానిజమ్స్, ఫైల్లో ఉన్న డేటా మొత్తం చూడడానికి ఏ కమాండ్స్ ఉంటాయి, ఇట్లా నీట్గా డాక్యుమెంట్. అంటే ఇంటర్వ్యూ పోయే ముందు మన స్టూడెంట్స్ ఎక్కడా స్ట్రగుల్ కాకూడదు. దట్ ఈస్ మై టార్గెట్. ఓకే, ఇంటర్వ్యూ పోయే ముందు రివిజన్ కోసం మన స్టూడెంట్స్ మళ్ళీ నోట్స్లో అక్కడ ఆ వెబ్సైట్లు ఈ వెబ్సైట్లు ఎత్తుకొని స్ట్రగుల్స్ కాకూడదు. చూడండి, ఫైండింగ్ ఏ ఫైల్స్, ఓకే, ఫైల్ పర్మిషన్స్కి రిలేటెడ్, ఓకే, ఆర్క్యూ అండ్ కంప్రెస్ చేయడానికి జిప్ ఫైల్స్. అలా లాస్ట్లో మనం ఏం చేస్తాం చూడండి, ఎంత నీట్గా కన్క్లూజన్ డయాగ్రామ్ ఇచ్చేసాను. ఫైల్స్ని డిలీట్ చేయాలి, ఏ కమాండ్స్, రిమూవ్ డైరెక్ట్ అని గుర్తుపెట్టుకుంటారు. ఓకే, ఫైండింగ్ చేయాలి, ఫైల్స్ని ఫైండ్ చేయాలా, ఫైండ్ లొకేట్ కమాండ్, క్రియేట్ చేయాలా, టచ్ కమాండ్, డిస్ప్లే చేయాలి ఎక్కువ కమాండ్, క్యాట్ కమాండ్, జిప్ అన్జిప్ కమాండ్స్. ఓకే, అలానే పర్మిషన్స్కి సిహెచ్ఎంఓడి సిహెచ్ ఓనర్స్, కాపీ చేయాలా, మూవ్ చేయాలా, కాపీ కమాండ్, మూవ్ కమాండ్, ఫైల్స్లో ఉన్న డేటాను చూడాలా, క్యాట్ కమాండ్, లెస్ కమాండ్, మోర్ కమాండ్, యాడ్ కమాండ్, టెల్ కమాండ్. ఇలా ఒక డయాగ్రామెటికల్గా కానీ మీకు రిప్రజెంట్ చేస్తే ఇది పైథాన్ సిరీస్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వీఆర్ టీచింగ్ డెవాప్స్ లైక్ దిస్. ఓకే, నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి స్టూడెంట్స్కి మంచి కంటెంట్ డెలివర్ చేయాలా, మంచిగా మనం గైడ్ చేయాలా. ఓకే, మనం ఏదో చెప్పేసి వదిలేసినాం అనుకోకుండా, నేను ఈవెన్ లాస్ట్ బ్యాచ్లో నేను ఇటువంటి రెడీ చేయలేకపోయాను.
ఓకే. కానీ ఇప్పుడు ప్రెజెంట్ జరిగే బ్యాచ్‌లో మాత్రం ప్రతి టాపిక్‌కి ఈ విధంగా నేను డయాగ్రామాటికల్‌గా రిప్రజెంట్ చేసి ప్రతి ఒక్కరికి డెలివర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ప్రతి కాన్సెప్ట్ నేను చెప్పేది. ఈవెన్ ప్రతిరోజు ఏ క్లాస్ అయితే డిస్కస్ చేస్తామో దానికి సంబంధించి. అలానే మీకు పైథాన్ కూడా ఇలానే వస్తది ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో. యూ కెన్ లుక్ ఇంటూ దట్. ఓకే. మీకు పైథాన్ సిరీస్ పైథాన్‌లో కూడా ప్రతి కాన్సెప్ట్ ఇలానే ఉంటది. కానీ ప్రోగ్రామాటికల్‌గా రాసినప్పుడు మాత్రం లైవ్ కోడ్ రాస్తాను. ఓకే. ఫైన్. ఇక్కడ ఎక్కడ అసలు మనం వెబ్ డెవలప్‌మెంట్ నేర్చుకోవాలా? డేటా సైన్స్ నేర్చుకోవాలా? ఆటోమేషన్ నేర్చుకోవాలా? స్క్రిప్టింగ్ నేర్చుకోవాలా? గేమ్ డెవలప్‌మెంట్ నేర్చుకోవాలా? ఎక్కడ అసలు మనం పైథాన్‌లో ఏమి నేర్చుకోవాలి మనం? యాస్ ఎ డెవాప్స్ ఇంజినీర్ మనం పైథాన్‌లో ఏమి నేర్చుకోవాలనంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి వెబ్ డెవలప్మెంట్ చేయొచ్చు. మిషన్ లెర్నింగ్కి ఆపరేషన్స్ కూడా మనం నేర్చుకోవచ్చు. ఓకే. డేటా సైన్స్కి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ మనం ఇక్కడ ప్లే చేస్తాం కీ రోల్. ఈ ఆటోమేషన్ స్క్రిప్టింగ్ మనం ఇది నేర్చుకోవాలా అంటే పైథాన్ నాట్ ఓన్లీ ఫర్ స్క్రిప్టింగ్ ఐస్ డేటాకు సంబంధించి మిషన్ లెర్నింగ్ రిలేటెడ్ టాస్క్లు చేయొచ్చు. దానికి సంబంధించినటువంటి మాడ్యూల్స్ దానికి సంబంధించినటువంటి ఫ్రేమ్వర్క్స్ యూస్ చేసి వెబ్ డెవలప్మెంట్ చేయొచ్చు. అలానే స్మాల్ ప్రోగ్రామ్స్ ప్రోటోటైపింగ్ చేయొచ్చు. అలానే మన జావా యూస్ చేసి బెస్ట్గా గేమ్స్ డెవలప్ చేస్తాం కదా, గేమ్స్ని డెవలప్ చేయొచ్చు. అలానే ఏదైనా డెస్క్టాప్ బేస్డ్ కానీ జియో బేస్డ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయొచ్చు. ఇలా మల్టిపుల్ అప్లికేషన్స్ని మనం డెవలప్ చేయొచ్చు. కానీ మన రోల్ ఏంది? యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా మనం పైథాన్లో ఏమి నేర్చుకోవాలి? వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలా? డేటా సైన్స్ నేర్చుకోవాలా? ఆటోమేషన్ నేర్చుకోవాలా? స్క్రిప్టింగ్ నేర్చుకోవాలా? గేమ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలా? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నేర్చుకోవాలా? మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మీకు తెలుసు కదా. ఓకే. ఈరోజు ఇంటర్వ్యూ క్వశ్చన్ లాగా ఏం చేస్తారు? వాట్ ఈజ్ ఏ పైథాన్ అని అంటే మీరు ఏం చేయాలంటే వాట్ ఈజ్ ఏ పైథాన్ అంటే జస్ట్ మొబైల్ తీసుకొని రికార్డ్ చేసుకోండి. వాయిస్ రికార్డ్ చేయండి. ఫస్ట్ ఫండమెంటల్స్లో ఉన్నాం మనం ఇంకా స్క్రిప్టింగ్ స్టార్ట్ చేయలేదు. వాట్ ఈస్ పైథాన్ అని తెలుసుకుంటున్నాం. వాట్ ఈస్ పైథాన్ అంటే చెప్పండి. వాట్ ఈస్ ఏ పైథాన్? ఓకే. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ పైథాన్? అసలు మీరు ఏం నేర్చుకుంటున్నారు? ఏ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి పైథాన్ యూస్ చేస్తున్నాం మనం? అవన్నీ మీరు రికార్డ్ చేసుకొని సెల్ఫ్ రికార్డ్ చేసుకొని అనలైజ్ చేసుకోండి ఎంతవరకు నేర్చుకున్నారు అనేసి. ఓకే. నెక్స్ట్ సెషన్ ఐ విల్ కమ్ బ్యాక్ గైస్. నెక్స్ట్ సెషన్ ఈరోజు ఓన్లీ ఇంట్రడక్షన్ డిస్కస్ చేశాను. నెక్స్ట్ సెక్షన్ ఐ విల్ కమ్ బ్యాక్. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు ఎక్కడైనా వాల్యుబుల్ వన్ పాయింట్ కానీ మీకు వాల్యుబుల్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ జాయిన్ ఇన్ టు అవర్ వాట్సాప్ గ్రూప్ ఆల్సో. వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. ఐ విల్ షేర్ దిస్ డాక్యుమెంట్ ఇన్ వాట్సాప్ గ్రూప్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.